హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే BSF నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వీటికి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఏమీ కాదు. అసిస్టెంట్ కమాండెంట్ కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి BSF వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడండి, రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి కనబడుతుంది. కిందకి స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఉంది కదా, సెట్ 2024 అని ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి 24 జూన్ 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్, ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు చూసారా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కావు. ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఇన్వైట్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ అని ఇచ్చారు. ఓకేనా, మెయిల్ అండ్ ఫీమేల్ అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అలాగే మనకి పొజిషన్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ కమాండెంట్ ఎలక్ట్రికల్ అండి. దీనికి వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 కూడా ఓపెన్ కేటగిరీలో మనకి ఇచ్చారు. ఓపెన్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే వీటికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. పే మ్యాట్రిక్స్ 10 ఇస్తున్నారండి, లెవెల్ 10 అంటే బేసిక్ శాలరీ వచ్చేసి 56,100 నుంచి 1,77,000 వరకు వస్తుంది. పర్ మంత్ శాలరీ, గ్రాస్ శాలరీ మనం చూసుకున్నట్టయితే 75,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ నేషనాలిటీ చూసుకున్నట్టయితే చెప్పాను కదండి, ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే బిలో 35 ఇయర్స్ అండి. అంటే మనకి 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఓన్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ కమాండెంట్ ఎలక్ట్రికల్కి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి. అంటే BE బీటెక్లో త్రిబుల్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండి. అంటే మనకి ఏంటంటే ఈ రిటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇవి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మనకి మెజర్మెంట్స్ అనేవి చెక్ చేస్తారు. మనకి హైట్ చూసుకున్నట్టయితే మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే ఫీమేల్స్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ అనేది మినిమం ఇది హైట్ అండి రిక్వైర్మెంట్. నెక్స్ట్ చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి, మినిమము 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. అలాగే వెయిట్ చూసుకున్నట్టయితే మెయిల్ క్యాండిడేట్స్కి మినిమం 50 kgs అయితే ఉండాలండి. అలాగే ఫీమేల్ వచ్చేసి అకార్డింగ్ టు యువర్ హైట్ ఉంటుంది, బట్ ఏంటంటే నాట్ లెస్ దెన్ 46 kgs అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి 46 kgs కన్నా తక్కువ అయితే ఉండకూడదు అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టాటూస్ కోసం వీటి కోసం మనకైతే ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ అనేది. మీకు ఏమైనా టాటూస్ ఏమైనా బాడీ మీద ఏమైనా ఉంటే మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఏ లొకేషన్లో ఎంత సైజ్ ఉండాలి ఏంటని చెప్పి మనకు క్లియర్గా ఇచ్చారు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ పేజ్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ఉంటుందండి. రిటన్ ఎగ్జామ్లో మనకి చూసుకున్నట్టయితే సబ్జెక్ట్స్ చూడండి, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, యాప్టిట్యూడ్ అని చెప్పేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 మార్క్స్, 2 hours డ్యూరేషన్ టైం ఉంటుందండి. 100 మనకంటే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ పేపర్. అండ్ నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసి మీకు ఏంటంటే కోర్ సైడ్ ఉంటుందండి. పేపర్ 2 అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. మనకి సిలబస్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు, ఏ టాపిక్స్ నుండి వస్తాయి ఏంటి అని చెప్పేసి వీటి ప్రకారంగా మనం అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది.
క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకున్నట్టయితే అంటే మినిమం మార్క్స్ మనం తెచ్చుకోవాల్సింది మనం 50% మార్క్స్ అయితే స్కోర్ చేస్తే మనం క్వాలిఫై అయిపోయినట్టే అండి. ఓపెన్ కేటగిరీలు ఇచ్చారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. మీ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆల్రెడీ చెప్పాను కదండి, హైట్ వెయిట్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 1 కిలోమీటర్ రన్ అయితే ఉంటుంది. మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 8 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ వచ్చేసి 12 మినిట్స్లో మనం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లాంగ్ జంప్, హై జంప్ అని చెప్పేసి వీటికి మనకైతే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ మనకి 2-3 ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే రన్నింగ్ వచ్చేసి మనకి ఓన్లీ 1 ఛాన్స్ అయితేనే ఉంటుందండి. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడా మనకి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి మనకు క్లియర్గా ఇచ్చారు. ఎన్ని మార్క్స్ క్యారీ అవుతాయని కూడా మనకి ఇచ్చారండి. మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్స్ కానీ స్పోర్ట్స్ కోటాలో మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి, దానికి రిలేటెడ్గా మీకు మార్క్స్ కూడా యాడ్ చేస్తారని చెప్పేసి మనకి ఇచ్చారు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్క్స్, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్క్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2 మార్క్స్ అయితే మీకు క్యారీ అవుతాయండి. అలాగే స్పోర్ట్స్ అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ కూడా ఒకవేళ మీకు ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్కి రిలేటెడ్గా మీకు మార్క్స్ కూడా యాడ్ చేస్తారని చెప్పి ఇచ్చారు. టోటల్గా వచ్చేసి మనకి 50 మార్క్స్కి అయితే క్యారీ చేస్తారండి. మీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మనం మినిమం 25 మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఈ టోటల్గా మనకి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో వచ్చిన మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే లాస్ట్లో మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే పిలవడం జరుగుతుంది. ఈ మెడికల్కి మీరు అటెండ్ అయిపోయినట్టు అయితే మీకు ఇంకా టోటల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఈ స్టేజ్కి వచ్చేస్తే మీరైతే సెలెక్ట్ అయిపోయినట్టే. అండ్ రిమైనింగ్ ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఇది ఏంటి అని చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. 26 మే 2024 అయితే మనకి స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషన్. 24 జూన్ 2024 లోపు మనం అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా మీరేం పంపించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 400 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అండి. ఆల్ కేటగిరీ మెంబర్స్కి నెట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇవి యూజ్ చేసి మీరైతే ఈ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయొచ్చు. ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండి. ఏ కేటగిరీ వాళ్ళైనా ఓన్లీ ఫర్ ఫీమేల్స్, ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే 40 రూపీస్ ప్లస్ 7 రూపీస్ ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే 47 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుందండి. రిమైనింగ్ ఇదేం పే చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఫర్ ఫీమేల్స్కి మాత్రమే, మెయిల్ క్యాండిడేట్స్కి అయితే లేదండి. అండ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. ఓకేనా, ఆన్లైన్లోనే మీరు పే చేయాలి. ఆఫ్లైన్ ద్వారా మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి, మనకు వచ్చిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి మనకు క్లియర్గా ఇచ్చారు, ప్రింట్అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు సబ్మిట్ పిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ సెంటర్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే మీకు వచ్చిన ప్రింట్అవుట్ అనేది మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఆఫ్లైన్లో మీ కార్డు పెట్టుకుంటే సరిపోతుందండి. అది ఎప్పుడైతే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తామో అప్పుడు మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది చాలా కరెక్ట్గా ఉండాలండి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద మీ నేము, ఫాదర్ నేమ్ ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీస్గా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ సచ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి కమ్యూనికేటెడ్ త్రూ ఈమెయిల్ అడ్రస్, ఎస్ఎంఎస్ ఫర్ కాల్ లెటర్స్ అండ్ అడ్మిట్ కార్డ్ అని చెప్పి ఇచ్చారు. అంటే మీరు పంపించిన అప్లికేషన్లు అనేవి షార్ట్ లిస్ట్ చేసి వీలైతే ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే మెసేజ్ ద్వారా కానీ మీకు తెలియజేస్తారండి. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే మెయిల్ అండ్ మెసేజ్ వస్తుంది. అందుకే మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే వీలైతే ప్రొవైడ్ చేయమని అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో టీఏడిఏ విల్ బి పెయిడ్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి వీలైతే ప్రొవైడ్ చేయరండి. మీ ఓన్ అరేంజ్మెంట్స్తో మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్కి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే, మీరు పాస్ట్లో ఎప్పుడైనా బీఎస్ఎఫ్కి అప్లై చేసుకున్నట్టయితే మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ హియర్ ఉన్నాం కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలండి. మీ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీస్గా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి రెండింటికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే అండ్ మీరు ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ లేకపోతే పర్లేదు, అది స్కిప్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని చెక్ చేసుకొని సబ్మిట్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడికి, మెసేజ్కి ఏంటంటే వీలైతే ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఏంటని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదేనండి ఈ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ నోటిఫికేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవే. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.